కల్లపల్లి చెరువులో ఎయిర్టెల్ టవర్ని వెంటనే కల్లపల్లి చెరువులో ఎయిర్టెల్ టవర్ని వెంటనే గంగపుత్రుల ఐక్యత గంగపుత్రుల ఐక్యత రావాలి 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 గంగపుత్ర ఐక్యత గంగపుత్ర ఐక్యత చెరువులను కాపాడాలి చెరువులను రక్షించాలి చెరువులను రక్షించాలి చెరువులను రక్షించాలి వర్ధిల్లాలి గంగపుత్ర ఐక్యత వర్ధిల్లాలి చెరువుల కుంటలను కాపాడాలి చెరువుల కుంటలను కాపాడాలి గంగపుత్ర ఐక్యత వర్ధిల్లాలి గంగపుత్ర ఐక్యత వర్ధిల్లాలి ఏప్రిల్లో ఉన్నదని మాకు సర్టిఫికెట్ ఇచ్చిండు. మళ్ళీ తర్వాత వాళ్ళకు కూడా మున్సిపల్ నుంచి వెళ్ళి పర్మిషన్ ఏ గారు పర్మిషన్ ఏ రకంగా ఇచ్చిండో ఇవాళ మరి వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై దానికి మరి డబ్బులు ఎన్ని డబ్బులు తీసుకొని ఆ భూముల కబ్జాదారులకు మరి పర్మిషన్ ఇచ్చిర్రో ఆ పర్మిషన్ ఇచ్చినందుకు ఇవాళ మా ఏదైతే పంచాయతీ ఈ ఉన్నాడో ఆ ఈ గారు మా దగ్గరికి వచ్చి మాకు సమాధానం చెప్పాలని ఖచ్చితంగా కోరుతున్నాం. అదేవిధంగా గతంలో ఇప్పటికీ మున్సిపల్ కమిషనర్ వెళ్ళిపోయిండు, సర్టిఫికెట్ ఇచ్చి దొంగతనంగా సర్టిఫికెట్ ఇచ్చి మున్సిపల్ కమిషనర్ వెళ్ళిపోయిండు. ఆ కమిషనర్ కూడా దానికి బాధ్యత వహించి ఆయన సస్పెండ్ చేయించాలని ఖచ్చితంగా కోరుతున్నాం. ఇదే విధంగా మా చెరువులలో కబ్జాలు చేసినట్టయితే ఏదైతే సెల్ టవరే కాదు ఇవాళ సెల్ టవర్కి పర్మిషన్ ఇస్తే మరి కబ్జా మళ్ళీ ఇక ముందు కూడా ఇండ్లకు కూడా పర్మిషన్ ఇస్తారు. ఇదే విధంగా ఈ పర్మిషన్ ఇవ్వకుండా ఈ పర్మిషన్ రద్దు చేయాలని ప్రత్యక్షంగా కోరుతున్నాం. ఏదైతే మనకు కలెక్టర్ గారు మాకు ఖచ్చితమైన హామీ ఇవ్వాలి. మేము ఇవాళ ఈ కలెక్టర్ గారు వచ్చి మాకు హామీ ఇచ్చేదాకా కూడా ఇడికెళ్ళి జరిగేది లేదని. ఈరోజు గంగపుత్ర సంఘం వాయినగర్ పురాన్పేట బోయివాడ సంబంధించిన గంగపుత్రులందరం మా గల కల్లపల్లి చెరువులో నీళ్ళు వచ్చే దగ్గర సెల్ టవర్ను ఎయిర్టెల్ సెల్ టవర్ను నిర్మిస్తున్నారు. అటు నిర్మాణము వద్దు అని మేము ఈ గారికి దరఖాస్తు పెడితే ఈ గారు అక్కడ నిర్మించరాదని మాకు సర్టిఫికేట్ ఇచ్చిండు. మళ్ళీ వాళ్ళు ఎవరైతే ఎయిర్టెల్ టవర్ నిర్మించడానికి తలసినారో వారికి కూడా నిర్మించుకోవచ్చని ఇచ్చినారు. దాన్ని వెంటనే రద్దు చేయాలని మేము గంగపుత్ర సంఘం